హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో అమెజాన్ లో మనకి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి. కొంచెం రెగ్యులర్ గా నేను ఎక్కువ వెస్ట్రన్ వేర్ టాప్స్ ఇట్లాంటివన్నీ రివ్యూస్ మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. శారీస్ కూడా ఎందుకు షేర్ చేయట్లేదు, శారీస్ కూడా అప్పుడప్పుడు షేర్ చేయండి నన్ను అడుగుతున్నారు. అండ్ అలాగే లెహంగాస్ కూడా అడుగుతున్నారు. లెహంగాస్ ఇంకా నేను చూస్తూ ఉన్నానండి. నేను ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా ఆ రివ్యూస్ కూడా మీతో షేర్ చేస్తా. ఎక్కువ వెస్ట్రన్ టాప్స్ ఇట్లాంటివన్నీ నాకు బాగా నచ్చుతున్నాయి అనమాట. ఆ మోడల్స్ ఇక్కడ నాకు దగ్గరలో అలా అంత మంచిగా ఏం దొరకట్లేదు. సో ఆన్లైన్ లో చూసినప్పుడు మంచిగా అనిపిస్తున్నాయి అండ్ ఆర్డర్ చేసి వాటి రివ్యూస్ కూడా మీతో షేర్ చేస్తున్నా కదా. సో ఇప్పుడు కొన్ని శారీస్ ఒక రివ్యూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం శారీస్ చూసే కన్నా ముందు నేను ఒక మంచి ఐలైనర్ మీతో షేర్ చేస్తా. దిస్ ఇస్ ఫ్రమ్ షుగర్ అనమాట. మనకి ఐలైనర్ ఏంటంటే ఈ మధ్య నేను పెన్సిల్ లా ఉండేదే ఎక్కువ యూజ్ చేస్తున్నాను. అదైతే ఏంటంటే కొంచెం వేసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. అంటే మనం బాటిల్ పట్టుకొని మాటికి ఇలా డిప్ చేసి వేసుకోకుండా అదే స్కెచ్ పెన్ లాగా వస్తుంది అనమాట. సో ఆ స్కెచ్ పెన్ లాగా వచ్చినాయి మంచిగా నాకు చాలా ఫ్రీగా అనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే వాటితో ప్రాబ్లం ఏంటంటే అవి చాలా త్వరగా అయిపోతున్నాయి. నేను రీసెంట్ టైమ్స్ లోనే ఒక 2-3 ఆర్డర్ చేశాను అనమాట. అవి త్వరగా అయిపోతున్నాయి. మనం బాటిల్ తో కంపేర్ చేస్తే త్వరగా ఫినిష్ అయిపోతున్నాయి అనమాట. సో అందుకని ఈసారి నేను షుగర్ ది బ్లాక్ స్వాన్, ఇందులో కూడా ఏంటంటే మ్యాట్ అనమాట. అంటే మనం లైనర్ వేసినప్పుడు అది మళ్ళీ డ్రై అయిపోవాలి కదా వెంటనే, అలా మ్యాట్ ఫినిష్ ఉన్న ఐలైనర్ అయితే ఆర్డర్ చేశాను. ఐలైనర్ లో కూడా చాలా కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటున్నాయండి. బట్ బేసిక్ గా నేను బ్లాక్ తప్ప ఇంకోటి ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి బ్లాకే ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా బాటిల్ లాగానే, కాకపోతే చిన్న బాటిల్ లాగా మనకి ఇంతకుముందు ఇలా గ్లాస్ బాటిల్ లా వస్తుంది చూడండి, ఆ టైప్ లో కాకుండా ఇలా సన్నటి బాటిల్ లాగానే వస్తుంది. అండ్ ఇది ఇట్లా ఇది కూడా బాగుంది. అండ్ ఇలా ఒక్కసారి ఇలా అంటే చాలు, చాలా ఇంటెన్స్ డార్క్ బ్లాక్ కలర్ అనమాట. సో నేను ఆ పెన్సిల్ స్కెచ్ లాంటిది త్వరగా అయిపోతూ ఉన్నాయని చెప్పి ఈసారి ఇది ఆర్డర్ చేశాను. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఇట్లా జస్ట్ ఇప్పుడు మీ ముందే వేసాను కదా, వెంటనే ఇట్లా డ్రై అయిపోయింది అనమాట. అసలు ఇంకా స్మర్జ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, స్వెట్ ప్రూఫ్. మనం ఇంకా ఇది వేసుకుంటే మేకప్ రిమూవర్ తో క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఆయిల్ తో క్లీన్ చేసుకొని తర్వాత వాష్ చేసుకోవడం, అలాగా మేకప్ రిమూవర్ ప్రాపర్ రిమూవర్ తోటే చేసుకోవాలి. నార్మల్ వాటర్ తో పోదు, స్వెట్ తో పోదు, ఇంకా ఏడ్చినా కూడా పోదంట, ఏడవకూడదులేండి కానీ. అండ్ మరి ఐలైనర్ కదా, సేమ్ అదే కాజల్ కూడా ఆర్డర్ చేశాను. దీనిలో కూడా నెంబర్స్ ఉంటాయండి. అది 1 ఇది 1. అంటే కాజల్లో కూడా బ్లూ షేడ్లు, బ్రౌన్ షేడ్లు లాంటివి కూడా పెడుతున్నారంట. నేను మాత్రం ఇంకా ట్రై చేయలేదులేండి. ఇది పెన్సిల్ అనమాట. ఇట్లా ఐలైనర్ పెట్టడం, ఇట్లాగా లిక్విడ్ ఐలైనర్ పెట్టడం కొంతమందికి, అంటే ఐలైనర్ అనేది కొంచెం ట్రిక్కీ. నేను కూడా పెట్టుకోగా ప్రాక్టీస్ చేయంగా వచ్చింది. సో అలా కాదు అనుకునే వాళ్ళు ఈ పెన్సిల్, ఈ కాజల్ పెన్సిల్ తో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఇదిగోండి, ఐలైనర్ ఎంత థిక్ గా ఉందో ఈ పెన్సిల్ తో కూడా అంత థిక్ గా వస్తుంది. నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. ఎందుకంటే ఈ పెన్సిల్స్, కాజల్ పెన్ స్టిక్స్ అంత థిక్ గా రావట్లేదు, ఈ సన్నగా ఉన్నాయి. సో అందుకని నేను చూస్తున్నా అనమాట. బట్ ఇది చాలా ఇంటెన్స్ బ్లాక్ కలర్ లో వస్తుంది అనమాట. సో దీంతో లైట్ గా మనం ఇలా పెట్టుకోవచ్చు. కొంతమంది ఈ అప్పర్ ఐలిడ్ ఉంటుంది చూడండి, అంటే మనం జనరల్ గా కాజల్ అంటే ఇలా పెడుతుంటాం కదా, ఈ అప్పర్ ఐలిడ్ లో కూడా ఇలా పెట్టుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే మనకి ఐస్ మంచిగా డిఫైన్ అయ్యి ఇంకా పెద్దగా కనిపించడం, మంచిగా కాటుకు పెడితే ఎలా కళగా కనిపిస్తాయి చూడండి, కాటుకు లేకపోతే చాలా పేల్ గా కనిపిస్తాయి ఐస్. అలాగా పెట్టుకొని పై లాష్ కి కూడా, ఇట్లా పై ఐ లైన్ కి కూడా మనము దీంతో అయితే పెట్టుకోవచ్చు. అదే లావు దాంతో అనుకోండి పెట్టుకోలేము. సో ఇలాంటి సన్నటి పెన్సిల్ తో అయితే పైన కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇది ఒకటి ఆర్డర్ చేశా. కొత్త ఐలైనర్ అండ్ కొత్త కాజల్ అనమాట. కొత్త బ్రాండ్ ట్రై చేశా కదా, అందుకే ఆ రివ్యూ మీతో షేర్ చేస్తున్నా. రెండు అయితే ఇంటెన్స్ బ్లాక్ కలర్ లో చాలా బాగున్నాయి. ఐలైనర్ అయితే ఇంకా చెప్పాను కదా, వాటర్ ప్రూఫ్, స్వెట్ ప్రూఫ్, అన్ని ప్రూఫ్లు. అది కాజల్ కూడా ఇంటెన్స్ ఉంది అండ్ టెక్స్చర్ చాలా బాగుంది. సో ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే యూ కెన్ ట్రై దాట్. లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇంకా మనము చీరల రివ్యూకి వచ్చేద్దాము. సో చీరలు అనేసరికి ఇప్పుడు అజ్రక్ ప్రింట్స్, మొన్న కూడా అజ్రక్ కావాలి నేను అనుకుంటూ తెగ తిరిగాను. నేను అమ్మ బ్లాక్ శారీ గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదండి, దాన్ని చూసి నేను కట్టుకొని ముచ్చట తీర్చుకునే దాకా వదిలిపెట్టలేదు అనమాట. మొదల బొమ్మాలి వదల అన్నట్టు. సో అజ్రక్ ప్రింట్స్ అంటే మనకి యూజువల్ గా చాలా కాస్ట్లీ ఉంటాయి. సో అందులోనే మనకి ఇవి ఫ్యాన్సీ టైప్ అనమాట. డోలా సిల్క్ లో అజ్రక్ ప్రింట్ అంటే డిజిటల్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా. సో పైన కింద కూడా ఇలా బార్డర్ వస్తుంది, సేమ్ బార్డర్. మొత్తం డోలా సిల్క్ ఎలా ఉంటుందో తెలుసు కదండి, లైట్ వెయిట్ లో కొంచెం సిల్కీగా ఇట్లా షైనీగా ఉంటుంది. క్లాత్ కూడా ఒకలాంటి షైనీ క్లాత్ లాగా ఇలాగా.
జనరల్ గా ఇట్లాంటివి ఏంటంటే మనం అమ్మ అయితే జర్నీస్ కి అది బాగా వాడుతుంది అన్నమాట. అమ్మ కూడా రీసెంట్ గా 2 ఆర్డర్ చేసింది. సో జర్నీస్ కి అది బాగా వాడుతుంది, కన్వీనియంట్ గా ఉంది అని అందనమాట. ఇవేంటంటే జస్ట్ మనం అలా జాడించి ఆరేసేసుకున్నా ఈజీగా ఉంటాయి, వ్రింకిల్ ఫ్రీ అన్నమాట. ఎక్కువ మనము బాగా ముడతలు పడిపోద్ది అలా అనుకోనే అనే ఇబ్బంది ఏమి ఉండదు. గంజి పెట్టాలి, ఇస్త్రీ పెట్టాలి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సేమ్ ఇంకా మొత్తం అజ్రక్ లో ఎలా వస్తుందో అలాగే అనమాట. ఇదిగోండి పళ్ళు చూసారు కదా, పళ్ళు కూడా సేమ్. మొత్తం ఏంటంటే ఇది ప్రింట్ కాకపోతే అంతే, డోలా సిల్క్ లో ప్రింట్ లాగా వచ్చింది అనమాట. శారీ అయితే లైట్ వెయిట్ తోటి బాగా అనిపించింది. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. ఒరిజినల్ అజ్రక్ లో మనము అంత పెట్టలేము అనుకునే వాళ్ళు ఆ ముచ్చట ఉంటే తీర్చుకోవడానికి డెఫినెట్ గా ఇలా ట్రై చేయొచ్చు. సో క్లాత్ వైజ్ అయితే ఇది సిల్క్ మిక్స్ లాగా ఉందండి, ఒకలాంటి షైనీ క్లాత్, వెరీ లైట్ వెయిట్ అండ్ వెరీ మేనేజబుల్, మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ అనమాట. ఎక్కువ చీరలు కట్టుకునే వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దిస్ వన్. ఎప్పుడు బ్రైట్ కలర్స్ ఇట్లా అట్లాంటివి ఎక్కువ ట్రై చేస్తుంటా కదా. ఇప్పుడు చూసారు కదా, ఇది చాలా క్రీమ్ కలర్ అనమాట, అలాంటి బీచ్ కలర్. దానిపైన అంతా ఇలాగా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇదిగోండి ఇలా మనకి బ్రాసో శారీస్ కి ఎలా వస్తుంది చూడండి, అలా వచ్చింది అన్నమాట డిజైన్ అంతా. అండ్ దీనికి బార్డర్ చూసారు కదా, ఇలా కట్ బార్డర్ లాగా వచ్చింది, ఆర్చులుగా కట్ బార్డర్ లా వచ్చి దానికి చిన్న చిన్న చమ్కీ స్టిక్ చేసి ఉన్నట్టుగా ఇలా వచ్చింది అన్నమాట ఇవన్నీ. సో మొత్తం అంతా కూడా ఇలాగ బార్డర్ అంతా కూడా పైన కింద మనకి ఇలాగా కట్ వర్క్ బార్డర్ వస్తుంది. శారీ అంతా కూడా ఇంతే, నో కాంట్రాస్ట్ బార్డర్స్, నథింగ్. శారీ అంతా ఒకటే లాగా ఉంటుంది, మొత్తం ఫ్లోరల్ డిజైన్ తోటి మొత్తం ఇలా బార్డర్ తోటి వస్తుంది అన్నమాట. దీనికి బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చారు. సో బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఇచ్చారన్నమాట. అంటే ఇది లైట్ కలర్ కదా, దానికి కాంపన్సేట్ చేస్తూ ఇలా కొంచెం బ్రైట్ కలర్ లాగా ఇచ్చి మొత్తం డిజిటల్ ప్రింట్ లాగా ఇచ్చారు. ఇది ఇలా సాఫ్ట్ క్లాత్ ఉంటుంది చూడండి, ఒకలాంటి ఫ్యాన్సీ సాటిన్ టైప్ లో, ఆ టైప్ లో ఉందన్నమాట. ఇలాగా మొత్తం షైనీగా ఉంటూ ఫ్రంట్ అంతా ఇలా ప్రింట్ వచ్చింది, బ్యాక్ సైడ్ తెల్లగా ఉంటుంది. బ్లౌజ్ పీస్ కి ఇలా వచ్చింది. హ్యాండ్స్ కూడా మనకి ఇలాగే ఆర్చులుగా ఇచ్చారన్నమాట బార్డర్. అంటే మనం ఇక్కడ హ్యాండ్స్ ఇచ్చినప్పుడు ఇలా కట్ వర్క్ లాగా కనిపించడానికి. ఇది మంచిగా ఒక మూవీస్ కి కట్టుకెళ్ళడానికి అలాగా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్ కట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే పైన కింద ఇలాగా బార్డర్ కి ఉన్నాయి కాబట్టి అవి తలతలా మెరుస్తూ ఒకలాంటి క్లాసీ కలర్ అని చెప్పొచ్చు. అన్ని హడావిడియే కాకుండా. అండ్ దీనికి టాజల్స్ కూడా ఉన్నాయి, ఇదిగోండి ఇలా పళ్ళు సైడ్ లో, ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట. సో మా వారికి ఏంటంటే ఇలాంటి కలర్స్ బాగా నచ్చుతాయి. సో ఈ శారీ చూసి ఇది బాగుంది అని అన్నారు. ఇలాంటి కలర్స్ నచ్చుతాయి అనమాట ఆయనకి. సింపుల్ గా యంగ్స్టర్స్ కట్టుకోవడానికి అలాగా బాగుంటుంది. అండ్ శారీ కొంచెం పల్చగా వస్తుందండి, ఇదిగోండి ఇలా పల్చగా ఉంటుంది అనమాట. మీకు కనిపిస్తుంది కదా నా హ్యాండ్ ఇక్కడ. సో ఇలా పల్చగా ఉన్నా క్యారీ చేయగలము అనుకునే వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అందుకే ఇది యంగ్స్టర్స్ కి అన్న, పెద్దవాళ్ళు ఇంత పల్చయి కట్టలేరు కాబట్టి యంగ్స్టర్స్ కి బాగుంటుంది అనమాట. ఇది మంచిగా సెమీ పార్టీ వేర్ లాగా వచ్చేసింది. నేను ఒకటి బ్లౌజ్ కమ్ క్రాప్ టాప్ లాంటిది ఒకటి ట్రై చేశాను అనమాట, ఎస్పెషల్లీ దీనికోసం అన్నట్లుగానే. ఇప్పుడు ఇది బీచ్ కలర్ లా ఉంది కదా, దీనికి కాంపన్సేట్ చేస్తూ ఇదిగోండి ఇలా. నాకు ఈ కాంబినేషన్ బాగా అనిపించింది. ఇది మల్టీ కలర్ లో, అంటే బ్లాక్, రెడ్, బిస్కెట్ కలర్ లో ఇలా జిగ్జాగ్ గా లైన్స్ లాగా వచ్చింది. ఇలా చూసినప్పుడు ఈ కాంబినేషన్ బాగున్నట్లుగా అనిపించింది అనమాట. అందుకని ఇది ఒకటి ఆర్డర్ చేశాను. ఇది ఎలా అంటే ఒక క్రాప్ టాప్ లాగా వస్తుంది. అండ్ అటు ఇటు మీరు చూసినట్లయితే ఇదంతా ఎలాస్టిక్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా మధ్యలో అంతా కాటన్, ఇదంతా ప్యూర్ కాటన్. ఇక్కడ అంతా కాటనే ఉంది, వెనకంతా కాటనే ఉంది, హ్యాండ్స్ కూడా కాటనే ఉంది. కాకపోతే ఈ సైడ్స్ కి ఇలా ఎలాస్టిక్ వచ్చింది, కింద ఇలాగా తాడు కట్టుకునేలాగా వచ్చింది అన్నమాట. యూ కెన్ పుల్ ఇట్ అండ్ టై ఇట్. అండ్ హ్యాండ్స్ కూడా సేమ్, ఇక్కడ కింద సైడ్ అంతా ఇలా ఎలాస్టిక్ వచ్చింది, ఇదిగోండి ఇలా. సో ఇలాంటి మల్టీ కలర్ ఏంటంటే మనం ఏ శారీ పైకైనా మంచిగా పేరప్ చేయొచ్చు. హ్యాండ్స్ కూడా ఇది ఎల్బో వరకు వచ్చింది, ఇక్కడ వరకు హ్యాండ్స్. సో మంచిగా పేరప్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా. అంటే అఫ్ కోర్స్ నాకు కొంచెం లూజ్ అయింది, నేను కొంచెం టైట్ చేసుకోవాలి, ఇలా ఉంటుంది. అండ్ ఈ శారీ పై కూడా నాకు బాగున్నట్లుగా అనిపించింది. ఇలా చూపిస్తే ఏం అర్థం అవుతుంది కానీ చూడండి, ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట. సో దీనికి పర్ఫెక్ట్ పేర్ అనిపించింది. సో దట్ ఈ బ్లౌజ్ మనం వేరే శారీస్ కావాలన్నా సరే వాడేసేయచ్చు. సో ఇది యాక్చువల్లీ ఇట్స్ క్రాప్ టాప్. మీరు స్కర్ట్స్ పైకి, జీన్స్ పైకి పేరప్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. నేను మాత్రం బ్లౌజ్ లాగా వాడడానికని ఆర్డర్ చేశాను. ప్యూర్ కాటన్, బాగా అనిపించింది. ఇప్పుడు నేను డ్రేప్ చేసుకున్న ఈ శారీ కూడా అమెజాన్ లో తీసుకుందే. పైన పింక్ అండ్ ఇక్కడ వైన్ కలర్ వచ్చి ఇలా బార్డర్ వస్తుంది అనమాట. ఇది నేను ఇంతకు ముందే తీసుకున్నాను లాంగ్ బ్యాక్. ఈ షేడ్ ఏంటంటే పైన లావెండర్, పింకిష్ లావెండర్ అని చెప్పచ్చు.
సో ఈ షేడ్ నాకు బాగా అనిపించింది, డ్యూయల్ షేడ్ విత్ బార్డర్ లేకుండా కూడా ఉన్నాయి, బట్ బార్డర్ ఉంటే ఒకలాంటి లుకింగ్ గా ఎన్హాన్స్ అయినట్టుగా అనిపించింది అనమాట. అది కూడా ఇలా పట్టు బార్డర్ స్టైల్లో వచ్చింది. మీరు చూసినట్లయితే ఇదిగోండి ఇలా ఈ షేడ్ కూడా డ్యూయల్ షేడ్ బాగా అనిపించింది. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ యు ఆల్ నో పింక్ కాల్డ్ మీ. సో పింక్ గట్టిగా పిలిచేసరికి ఇదే కొన్నా అనమాట. సో ఇది ఎలా అంటే మనకి జార్జెట్ అని మెన్షన్ చేశారు, బట్ ఇట్స్ నాట్ జార్జెట్, ఇట్స్ సిల్క్. బట్ క్లాత్ అయితే బాగుంది, ఫ్రీగా ఉంటుంది, లైట్ వెయిట్ లో, చాలా లైట్ వెయిట్ లో కన్వీనియంట్ గా ఉందన్నమాట. ఇట్స్ నాట్ లైక్ సాఫ్ట్ సిల్క్ కాదు, సిల్క్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి, అలాగే ఉంది. బట్ నాకు బాగానే అనిపించింది అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు నేను జిమ్ లో జాయిన్ అయ్యాను, వర్కౌట్ స్టార్ట్ చేశాను టు జస్ట్ మెయింటైన్ మై ఫిజికల్ హెల్త్ అని చెప్పి. సో దానికోసం ఒక జిమ్ వేర్ ప్యాంట్ ఆర్డర్ చేసుకున్నానండి. ఇదిగోండి, ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను నా జిమ్ వేర్ కలెక్షన్ మీతో షేర్ చేశాను. సో దాంట్లోనే ఇదేంటంటే ఇలాగా కొంచెం యాంకిల్ లెంత్ వరకు వస్తుంది, కింద ఇలాగా 3 స్ట్రైప్స్ లో నెట్ లాగా వస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ వైన్ కలర్, ఫుల్ స్ట్రెచబుల్ క్లాత్ విత్ పాకెట్స్ ఉంటుంది. ఎందుకంటే జిమ్ కి నేను కీస్ ఫోన్ తీసుకుని వెళ్తా కదా, సో నాకు పాకెట్స్ ఉంటేనే కన్వీనియంట్ గా ఉందన్నమాట. సో అందుకని ఇది ఆర్డర్ చేశాను. ఫుల్ లెంత్ ప్యాంట్ కాకుండా యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. ఈ మెటీరియల్ కానివ్వండి, ఈ క్లాత్ కానివ్వండి, చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మరీ పల్చగా ఉన్నా వేసుకోలేము, ఎందుకంటే టీ షర్ట్స్ అట్లాంటివి వేసుకుంటాం కాబట్టి. అలా మరీ మందంగా ఉన్నా మనకు వర్కౌట్ అంత కన్వీనియంట్ గా అనిపించదు. సో ఇది మొత్తం మనకి ఇట్లాగా స్ట్రెచబుల్ క్లాత్ తోటి చాలా కన్వీనియంట్ గా అనిపిస్తున్నాయి. సో అందుకని ఇంతకు ముందు ఏవైతే నేను ట్రై చేశానో ఆ బ్రాండ్ లోనే ఇంకొక కలర్ అన్నట్లుగా ఇది ఒక ప్యాంట్ ట్రై చేశాను. ఇన్ కేస్ మీరు వాకింగ్ చేస్తున్నా, జాగింగ్ చేస్తున్నా, లేకపోతే ఎక్సర్సైజ్, యోగా ఏం చేస్తున్నా సరే ప్రాపర్ డ్రెస్సింగ్ వేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం కన్వీనియంట్ గా ఉండాలి కదా, స్ట్రెచ్ చేయాలనుకున్నా, జంప్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా. సో అలా మీరు కూడా వర్కౌట్ కోసం చూసినట్లయితే కనుక పర్ఫెక్ట్ అనమాట. ఇవి చాలా తక్కువలో వచ్చేస్తాయి బేసిక్ గా, ఎందుకంటే వీటి కోసం ఎక్కువ పెట్టలేము కదా మనము. సో చాలా తక్కువలో మంచి క్వాలిటీ అనిపించింది. ఆల్రెడీ నేను వాడుతున్నాయి, చాలా వాష్లు చేశాను, అయినా అలాగే ఉన్నాయి అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ నెట్ దగ్గర మనం పోకుండా చూసుకోవాలి. మిగతాదంతా ఇదంతా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుందిలేండి, ఏమి పాడవలేదు. నేను ఇంతకు ముందు వాడిని అయితే ఆధారంతోనే ఇంకొకటి ఆర్డర్ చేశాను. సో వీటిలో మీకు ఏదన్నా నచ్చి రీజనబుల్ అనిపించి మీకు అవసరము అని అనిపిస్తే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. ఇవన్నీ అమెజాన్ లో ఆర్డర్ చేసినవే. సో మీరు కావాలనుకుంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లేదా రిటర్న్ పెట్టుకోవచ్చు, ఎక్సెప్ట్ బ్యూటీ ప్రొడక్ట్స్ లైక్ దిస్. ఇవి నాన్ రిటర్నబుల్ ఉంటాయండి. సో మీకు కావాలి అనుకుంటేనే ఇట్లాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోండి. ఇంకా బట్టలు ఇవన్నీ అయితే మీకు ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ధైర్యంగా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇవి ఈసారి నేను షేర్ చేయాలనుకున్న రివ్యూ. That's it for today, friends. See you all in another video. Till then, take care and bye-bye.